ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే ఇక్కడ ఫలప్రదము కానటువంటి వాక్యాలు అనేటువంటివి అంటే లోపల ఫలము లేనటువంటివి మోదుగు పూలు కానీ బంతి పూలు కానీ మొదలైనటువంటి పుష్పాలను పోలే ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఫలప్రదము, ఫలితాన్ని ఇచ్చేటువంటి మాటలు కావు అని చెబుతూ ఇవన్నీ కూడా పైకి మాత్రమే సొగసుగా వినసొంపుగా ఉంటాయి కానీ ఫలితాన్ని ఇచ్చేటువంటివి కాదు. ఎందుకు అంటే మోక్షము అనేటువంటి ఫలితాన్ని ఇవ్వనటువంటి కామ్యకర్మాదులు ఎందు అంటే మోక్ష ఫలితాన్ని ఇవ్వనటువంటి కోరికలతో కూడినటువంటి కర్మల యందు ఎటువంటి ప్రయోజనము లేదు అని చెబుతూ సారహీనములైనటువంటి వాక్యాలను వారు అధికంగా పలుకుతూ ఉంటారు. ఏమని అంటే ఈ ప్రాపంచక వస్తుతతే సత్యము నిత్యము అని భావించేటువంటి వారు అంటే అవివేకులు, అల్పజ్ఞులు, ఈ యొక్క కామ్య కర్మాదులను చేసేటువంటి వారు వీరంతా కూడా స్వర్గము మొదలైనటువంటి సుఖాలను కోరేటువంటి వారు ఇక్కడ వాస్తవానికి తెలివి తక్కువ వారు అనే కదా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అటువంటి వారిని తెలివిగలిగిన వారిలో భగవంతుడు ఎప్పుడూ కూడా లెక్కగట్టలేదు. కాబట్టి ఎటువంటి మహాపండితుడైనప్పటికీ వేదవేత్తే అయినప్పటికీ కూడా కోరికతో కూడినటువంటి బుద్ధి కలిగి స్వర్గము మొదలైనటువంటి ఉన్నతమైన సుఖభోగాలను అపేక్షించిన వాడే అయినట్లయితే ఈ పరమార్థ దృష్టి యందు అతడు వట్టి అవివేకియే, వట్టి అజ్ఞానియే. వానికి ఎటువంటి సారసవంతమైనటువంటి ఆ సత్య పదార్థాన్ని గురించినటువంటి వివేకం లేనటువంటి వాడు వట్టి అవివేకియే. అటువంటి వారి యొక్క మరి కళ్ళు తెరుచుకోవడం కోసం, అటువంటి వారికి దైవిక తెలివి కలిగించడం కోసం పరమాత్మ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమని? ఇంకా కూడా స్వర్గము మొదలైనటువంటి సుఖాలను ఆశించి అక్కడ భోగాలను గురించి భగవానునికి ఎటువంటి ఆలోచన అభిప్రాయం ఉన్నదో దానిని గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వేదాలలో ఫలితాన్ని తెలియజేసేటువంటి అర్థవాదాలే ఉన్నవి కదా కొన్ని. అయితే ఈ ప్రకారంగా చేసినట్లయితే ఈ స్వర్గభోగాలు కలుగుతాయి, ఇవి చేస్తే ఇటువంటి కోరుకున్న కోరికలను పొందుతారు అని అటువంటి వాటిని పట్టుకొని కొంతమంది ఇలా వాదించేటువంటి వారు వేలాడుతూ ఉంటారు. అంటే వేదంలోనూ వేదాంతాలలో కూడా మోక్షాన్ని ప్రాప్తింపజేసేటువంటి ప్రాప్తి కోసం ఉపదేశింపబడినటువంటి బోధలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా ఈ అర్థవాదులు ఏం చేస్తారు అంటే వాటిని అన్నింటినీ వదిలివేస్తారు. మళ్ళీ కూడా కోరికతో కూడి ఇక ఏ కర్మ చేస్తే నేను ఈ కోరికను తీరాలంటే నేనే కర్మం చేయాలి అనేటువంటి విభాగాన్నే పట్టుకొని ప్రపంచంలో ఇది తప్ప మరొకటి ఏది కూడా లేదు, ఇదే సత్యము అని భావిస్తూ వాదిస్తూ ఉంటారు. అందుకే వేదంలో మనకి ఏ విధంగా అంటే 3 రకాలైనటువంటి ఈ యొక్క మరి విషయాలను గురించి 3 రకాలుగా విభజించారు. అది 1 కర్మకాండగా, 2 ఉపాసనాకాండగా, 3 జ్ఞానకాండగా ఇలా అని చెబుతూ ఇలా 3 రకాలుగా విభజింపబడినవి. అయితే అవివేకులు ఏం చేశారు? అజ్ఞానంతో కూడినటువంటి వారు, ప్రాపంచక సంబంధమైన వస్తుతని కోరేటువంటి వారు మొట్టమొదట కర్మకాండనే పట్టుకొని అందులో చెప్పబడినటువంటి ఈ స్వర్గము మొదలైనటువంటి కోరికలను తీర్చేటువంటి ఫలితాలను గురించి చెప్పేటువంటి ఏ భాగమైతే వేదంలో ఉంటుందో దాన్నే పట్టుకున్నారు, దాన్నే స్వీకరించారు. తక్కిన ఏ ఉపాసనాకాండ జ్ఞానకాండ ఉన్నదో ఆ రెండింటినీ కూడా వదిలివేశారు. మరి వారి పద్ధతి సరికాదు కదా అని పరమాత్మ తెలియజేస్తూ అందుకే కామాత్మానః అంటే కోరికలే స్వరూపముగా కలిగినటువంటి వారు
పూర్తి ఒంటి నిండా కోరికలు కలిగిన వారు అనేటువంటి అర్థమే కదా స్ఫురిస్తుంది. ఎలాగంటే ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనేటువంటి వాటితో కూడి ఈ కామ పిశాచానికి తమ యొక్క హృదయమునందు మరి స్థిరమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి వారు. ఆ ప్రకారంగా ఎప్పటికీ ఉండకూడదు కదా అనే చెబుతూ హృదయమున భగవంతునికి తావీయాలే కానీ ఈ యొక్క కామము మొదలైనటువంటి దుష్ట ప్రవృత్తులకైతే కాదు. దైవాత్ములు, కరుణాత్ములు, పరమాత్ములు కావాలే కానీ కామాత్ములు, క్రోధాత్ములు కాకూడదు కదా అనే చెబుతూ ఎలాగంటే కోరికలే స్వరూపముగా కలిగినటువంటి వారు పూర్తిగా కూడా వారి యొక్క స్వరూపం ఏంటి అంటే ఏ కర్మ చేస్తే ఎటువంటి కోరికను పొందుతాము, నా మనసులో ఉన్నటువంటి ఇష్టం నెరవేరాలంటే నేనే కర్మ చేయాలి అనేటువంటి కోరికలే స్వరూపంగా ఉన్నటువంటి వారు అంటే ఒంటి నిండా కోరికలతో నిండి ఉన్నారు అనేటువంటి విషయమే. ఇక్కడ వాళ్ళ కోరికలు దేనికోసం? తను ఆనందించడం కోసం, తన భార్య ఆనందించడం కోసం, తన బిడ్డ ఆనందించడం కోసం ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనేటువంటి వాటితో బంధువర్గాలు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ వీరంతా కూడా ఆనందపడాలి అనేటువంటి దానితోటి వారికి ఆనందాన్ని చేకూర్చాలి. ఆ చేకూర్చాలి అంటే వారి కోరికలు నెరవేర్చాలి. వారికి కలిగినవి, తనకు కలిగినవి ఈ కోరికలు అనేటువంటి పిశాచానికి తమ యొక్క హృదయంలో గొప్ప పీట వేసి మరీ కూర్చోబెట్టారు అని చెబుతూ ఎలాగంటే వారు మోక్షపరులా? కాదు, వాళ్ళు స్వర్గపరులు. ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనేటువంటి కామ పిశాచానికి లోబడినటువంటి వారు మోక్షతత్వాన్ని పొందుతారా? పొందలేరు. ఎందుకు? వారు మోక్షాన్ని కాంక్షించడం లేదు. అంటే వారు ఎటువంటి వారైతే వారు ఆ తత్వాన్ని పొందుతారు అన్నప్పుడు ఇక్కడ ఒక గృహ యజమాని ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే కొంత ధనాన్ని సంపాదించుకొని ఆ ధనం బాగా మూటగట్టుకున్నాడు. ఇప్పుడంటే బ్యాంక్ అకౌంట్లు అవన్నీ కూడా వచ్చి భూములు విస్తారంగా కొనుక్కొని, బంగారం కొనుక్కొని, అంటే డబ్బుని ధన రూపంలో చూపించకుండా ఉండేటువంటి వివిధమైనటువంటి ఉపాయాలు ఈ కాలంలో ఉన్నవి. పాతకాలంలో అయితే, పూర్వకాలంలో దాదాపుగా 100 సంవత్సరాల క్రితం అయితే ఇవి ఉండేటువంటివి కావు. అందుకనే ఆ ధనం అంతా కూడా మూట కట్టుకున్నాడు. ఆ ధనం దాచుకునేటువంటి ఏర్పాటు కూడా లేకుండా ఉండేటువంటి వారైతే చెట్ల క్రిందనో, గుహల్లోనో, భూమి లోపలో, లేకపోతే భూషాణాలలోనూ మరి మూటలు కట్టి దానిని బంగారంగా మార్చుకుని దానిని బావి నూతి లోపల ఈ విధంగా దాచుకునేటువంటి వివిధ రకాలైన వారికి తగినటువంటి ఆ వసతికి తగినటువంటి తెలివితేటలతో ధనాన్ని దాచుకునేటువంటి వారు. అయితే ఒక గృహ యజమాని ఏం చేశాడు? బాగా ధనాన్ని సంపాదించాడు. ఆ ధనంతో నేను నా భార్యతో, నా బిడ్డతో కలిసి ఈ ధనాన్ని ఉపయోగించుకొని నేను సుఖంగా ఉండాలి అంటే నేను ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశంలో నేను ధనం సంపాదించాను అనే విషయం అందరికీ తెలుసు. ఈ ధనాన్ని తెలిసినటువంటి వారు ఎవరైనా సరే ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుంటారేమో, అధికారులు కొల్లగొడతారేమో, ఒకవేళ దొంగలుంటే అపహరిస్తారేమో అని భయం చేత ఏం చేశాడు? అతను తన భార్యను ఆ ధనమంతా మూట కట్టుకున్నాడు, చంకన పెట్టుకున్నాడు, బిడ్డను ఎత్తుకున్నాడు, భార్యను తీసుకున్నాడు. వేరే గ్రామం వెళ్ళి బ్రతకాలి. అక్కడైతే మన గురించి ఎవ్వరికీ తెలియదు. అక్కడైతే మనం ఈ ధనంతో చక్కగా కూర్చొని హాయిగా ప్రశాంతంగా సుఖాన్ని అనుభవించవచ్చు అని భావించాడు. భార్య బిడ్డని ధనం మూటని తీసుకొని బయలుదేరాడు. అలా బయలుదేరిన తర్వాత ఆయన కొంత దూరం నడుస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ ఉండగా అతనికి ఒక నది అడ్డంగా ఉంది. ఆ నదిలో కొంచెం నీళ్లు అనేటువంటివి కొంచెం తక్కువగానే ఉన్నవి. అంటే మోకాలి లోతు నీళ్లు కనపడుతూ ఉన్నవి. ఆ నీళ్ళల్లో నడిస్తే నదికి ఆవల తీరమైనటువంటి తీరం కనబడుతూనే ఉన్నది. ఈ ఇసుకలో ఎట్లో కట్లా కష్టపడి మనం అట్లా కనుక వెళ్ళామనుకో ఆ గ్రామానికి వేరే గ్రామం చేరిపోతాము అని ఆలోచన చేసి తన భార్యను తీసుకొని ఆ యొక్క ధనపు మూటను నెత్తిన పెట్టుకొని బిడ్డను చంకలో పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. అలా కొంత దూరం వెళ్ళాడు. వెళ్తే అక్కడేమైంది? అంతకుముందే ఆ నదికి
పైన ఉన్నటువంటి నదులు పొంగి పొర్లుతూ ఉన్నవి. ఆ యొక్క మరి అధికమైనటువంటి వర్షాల చేత కొండల మీద నుండి నీళ్లు పల్లానికి ప్రవహించి ఇక నదులు అవన్నీ కూడా నిండుకుంటూ ఈ నదికి వచ్చి చేరుతూ ఉన్నవి. నదికి వచ్చి చేరుతూ ఉంటే అప్పుడు అతనికి కంగారు వేసింది. అయ్యో, దీనికేంది ఇంత తాకిడిగా, ఇంత ఒత్తిడిగా, ఉరవడిగా, వేగంగా నీళ్ళు వచ్చి పడుతూ ఉన్నవి అని చకచకా నడవండి అని చెప్పేసి భార్యను బిడ్డను కూడా తీసుకొని, బిడ్డ మునిగిపోతాడేమని వాడిని చంకనేసుకున్నాడు. భార్య నడుస్తుంది, భర్త చేయబట్టుకొని, భర్త ఒక చేత్తో బిడ్డని ఒక చేత్తో నెత్తిన ధనపు మూటని పెట్టుకొని వెళ్ళాడు. నడుముల్లోతు వచ్చినాయి. అయితే ఇంకా కాస్త దూరం వెళ్ళాడు. నీరు అనేది ఎంత వేగము అంటే చెప్పలేం, అంత వేగంగా ప్రవహిస్తూ వానికి నడుముల్లోతు నుండి గుండె వరకు వచ్చింది. ఇంకా ఎలా వెళ్ళాలి? తను సగాన్ని మాత్రమే దాటాడు. ఎక్కడ వరదలో కొట్టుకుపోతామో తెలియదు, అర్థం కావడం లేదు అని ఆలోచన చేశాడు. ఇప్పుడు బిడ్డను పట్టుకోవడం కష్టమైంది, భార్యను పట్టుకోవడం కష్టమైంది, ఇక ధనపు మూటను రక్షించుకోవడం కష్టమైంది. ఎలాగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే వాని యొక్క చిత్తమంతా మూటిని కాపాడుకోవాలని, తన సుఖం ఆ మూటితోనే ఉన్నది అని ఆవరించేసుకున్నాడు కదా. ఆ మూడు తీసుకొని వేరే గ్రామం వెళ్ళి సుఖపడాలి, సంతోషంగా ఉండాలి, ఈ కోరికలతో చుట్టుముట్టుకొని ఉన్నాడు కదా. అలా నదిలో ఎక్కువగా నీళ్లు వచ్చేసి ఇక ఇబ్బంది అయిపోయింది. అప్పుడేమనుకున్నాడు, అమ్మ నేను ఇప్పుడు ఈ తీరాన్ని చేరాలి అంటే నాకు భార్య ఉన్నది కదా, భార్య ద్వారా మరొక బిడ్డను కంటాను. ఇప్పుడు ఈ బిడ్డ పోతే పోయాడు, ఈ బిడ్డ పోయినా కూడా పర్వాలేదు అని బిడ్డను కూడా పట్టుకుంటే అందరం మునిగిపోతాం. ఏదైనా ఒక వస్తువును వదిలేస్తే మనం ఇప్పుడు కొంత మరి వేగంగా నడిచి ఆ వచ్చేటువంటి వరదని తట్టుకుంటూ కూడా తీరాన్ని చేరొచ్చు అని భావించి వెళ్తూ ఉన్నాడు. ఇలా కొంత దూరం వెళ్ళేసరికి ఇంకా పూర్తి గొంతు కాడికి వచ్చేసింది. భార్యని ఏమనుకున్నాడంటే ఇక ఈమెను పట్టుకోవడం కూడా కష్టమే కాబట్టి ఒకవేళ ధనం ఉన్నది కదా, ఈ ధనం ద్వారా నేను మరొక పెళ్లి చేసుకుంటాను, ఈ భార్య పోతే పోయింది అని ఆ భార్యను వదిలేశాడు. ఆమె నీళ్ళల్లో పడి కొట్టుకుపోయింది. ముందు బిడ్డ కొట్టుకుపోయాడు, తర్వాత భార్య కొట్టుకుపోయింది. అక్కడికి పుత్రేషణ పోయింది, ధారేషణ పోయింది. ఇక ఉన్నది ధనేషణ. ధనం మీద ఉన్నటువంటి కోరిక మామూలు కోరిక కాదు. ఆ ధనంతో తాను వేరే గ్రామం వెళ్ళి బ్రతకాలి ఎట్లయినా సరే. ఇక ఈదుతున్నాడు నెత్తని పెట్టుకొని. తనకి ఊపిరాటల్లా ఈదడం చేత కావట్లా తను కొట్టుకుపోతూ మళ్ళీ సవరించుకుంటూ ఈ ఇబ్బంది పడుతూ ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నేను ధనాన్ని కాపాడుకున్నాను అంటే నా ఊపిరి పోయేలా ఉన్నది. నా ఊపిరి ఉన్నది కదా, ఈ ఊపిరి ఉన్నంత వరకు కూడా మళ్ళీ నేను ధనాన్ని సంపాదించుకుంటాను, పోతే పోయింది అని ధనాన్ని వదిలేశాడు. ఎప్పుడైతే ధనాన్ని కూడా వదిలేశాడో తన మీద తనకు ఒక పట్టు వచ్చింది. ఆ విధంగా చక్కగా ఈదుకుంటూ తీరాన్ని చేరాడు. ఆ విధంగా ఆ గ్రామాన్ని చేరుకొని ఆ బాటసారి స్థిరపడిపోయాడు. అంటే ఇక్కడ మనకి ఏమని చెప్పడం అంటే, ప్రతిదాని పట్ల కూడా కోరికలతో నిండిపోయి, ప్రతిదాని పట్ల కూడా దానితో చుట్టబడిపోయి, క్లేశాలైన పాశాలతో చేత చుట్టబడిపోయి కోరిక అనేటువంటి పిశాచానికి వారి యొక్క హృదయంలో స్థానం ఇచ్చినంత కాలము ఇటువంటి ఇబ్బందులు తప్పవు. ఎప్పుడైతే ఆ వ్యక్తి బిడ్డను, భార్యను, ధనాన్ని వదిలివేశాడో సురక్షితంగా తన స్థానాన్ని చేరుకోగలిగాడు. అలాంటిదే ఈ మోక్షపరులు అనేటువంటిది. ఇక ఏ విషయవాంఛలతో కూడినటువంటి ఈ వాసనా సంబంధమైన ఈ దృశ్యజనితమైనటువంటి భ్రమను, ఈ అబద్ధ వస్తువుల పట్ల ఉన్నటువంటి కోరికలను ఎవరు విడనాడారో వారు మాత్రమే స్వేచ్ఛగా ఉండగలుగుతారు. వారు మాత్రమే ఏకోన్ముఖమైనటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మతత్వమునందు వాళ్ళు కృతనిశ్చయులై ఏకోన్ముఖంగా పరమాత్మతత్వమునందు పరిడి వెళ్ళగలుగుతారు అని చెబుతూ, ఎలాగంటే ఇప్పుడు కోరిక అనేటువంటి పిశాచానికే వారి యొక్క హృదయం నందు స్థానాన్ని ఇచ్చారు కదా, అలా ఇవ్వకుండా ఆ ప్రకారం ఎప్పటికీ ఎవ్వరూ కూడా చేయకూడదు. ఇలా చేసిన మీదట ఏమవుతుంది, అనేకమైనటువంటి శరీరాలను ధరించవలసి వస్తుంది. ఒక శరీరమునందు మరి కోరికలు తీరకపోతే ఆ కోరిక కోసం పాటుపడుతూ, వెంపర్లాడుతూ, బాధపడుతూ అనేక కష్ట సహిష్ణులతోటి శరీరానికి వచ్చి ఇవ్వబడినటువంటి ఆయు పరిమితి
స్థితి అంతా కూడా చివరికి నశించిపోయి మరొక ఉపాధిని తీసుకోవడం. ఈ విధంగా అంటే ఈ కోరిక అనేటువంటి పిశాచం తన హృదయంలో ఉన్నది అని వాడు ప్రతి ఒక్కడు గమనించాలి. అలా గమనించినప్పుడు అటువంటి అవకాశాన్ని కల్పించరు. అంటే ఇప్పుడు మనకి తెలియవచ్చిందేంటి అంటే హృదయమునందు భగవంతునికి తావీయాలి. ఆ హృదయంలో ఎవరికి వేయాలి ఆ పీఠం అంటే పరమాత్మకి ఇవ్వాలి ఆ పీఠం. అది తన హృదయంలో స్థానం అంటే అది ముందుగానే నిక్షిప్తమై ఉన్నటువంటిది పరమాత్మతత్వం. తాను తన యందు నిక్షిప్తమై ఉన్నటువంటి పరమాత్మతత్వం అనేటువంటిది తెలుసుకున్నప్పుడు తాను అక్కడ ఆ యొక్క పరమాత్మతత్వానికి సహజమైనటువంటి పీఠాన్ని అమర్చినట్లే. తన యొక్క హృదయంలో ఆయనకు స్థలము తావు ఇచ్చినట్లే. కాబట్టి అట్లా హృదయమునందు పరమాత్మకు భగవంతునికి తావీయాలే. కానీ ఈ కోరికలు మొదలైనటువంటి దుష్ట ప్రవృత్తులు ఉన్నవి కదా. కోరిక తీరలేదా విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపం ద్వారా ఆ వస్తువు పట్ల వానికి అది నాకు ఎట్లయినా కావలసిందే అని లోభపడతాడు. ఆ కోరిక మీద ఆ వస్తువు పట్ల ఎంతో ఇక లోభం అంటే ఆ వచ్చినటువంటిది దాన్ని ఎట్లయినా సొంతం చేసుకోవాలి. తర్వాత విపరీతమైన మోహం అంటే అది ఇంత అంతా కాదు విస్తరిల్లిపోతుంది. ఆ మోహం ఏంటి ఏది ఏమైనా సరే నేను ఈ వస్తువుని స్వాధీనం చేసుకోవాలి. మరి చేసుకున్నాక మత్సరం నా అంతటి వాడు లేడు కాబట్టి నేను మాత్రమే చేసుకోగలను, నా అంతటి వాడు ఎవడు లేడు, నేను తలుచుకుంటే ఏది ఎవ్వరూ కూడా ఎదురు నిలవలేరు అనేటువంటి మత్సరం. ఇటువంటివన్నీ కూడా దుష్ట ప్రవృత్తులే కదా. కాబట్టి హృదయంలో ప్రతి ఒక్కరూ భగవంతునికి పరమాత్మునికి స్థానం ఇవ్వాలి. కానీ ఈ కామ సంబంధమైనటువంటి దుష్ట ప్రవృత్తులకైతే కాదు కదా. అందుకే దైవముతో ఉన్నటువంటి దైవాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆత్మతత్వం కలిగిన వారు, కరుణతో కలిగి ఉన్నటువంటి ఆత్మతత్వం కలిగిన వారు, పరమాత్మలు ఆ పరమాత్మ స్వరూపమే తాను అనేటువంటి హృదయంలో ఉన్నటువంటి భావన కలిగిన వారు. అందుకే ఇక్కడ కామము, క్రోధము, లోభము, మోహమదమత్సరాలకు అనేటువంటి దుష్టమైనటువంటి విషయాలకు ఏమాత్రము స్థానాన్ని ఇవ్వకుండా వారు దైవాత్ములు, కరుణాత్ములు, పరమాత్ములు అవ్వాలి. కానీ ఇక కామాత్ములు, క్రోధాత్ములు అనేటువంటి వారు కాకూడదు కదా. అలా అయినప్పుడు వారు మోక్షపరులు అవుతారా? కారు. వారు స్వర్గపరులే అవుతారు. అంటే ఎలాగంటే స్వర్గపరాహ అన్నప్పుడు వారు మోక్షాన్ని పొందేటువంటి వారు కానే కారు, స్వర్గాన్ని పొందేటువంటి వారే అవుతారు. అంటే స్వర్గము అంటే సుఖమైనటువంటి కోరికలను మరి సొంతం చేసుకోవడం, సుఖాన్ని అనుభవించడం, అదే కదా స్వర్గపరత్వం అనేటువంటిది. సుఖలాలసత, దానికి వశపడిపోవడం, తట్టుకోలేనటువంటి కోరికలతో వ్యధలించబడివేయడం, దానిని కొద్దిపాటి లేశ మాత్రమైనా ఎంతో సంతోషించడం, ఇటువంటిదంతా కూడా స్వర్గపరులైనటువంటి వారు చేస్తారు. అయితే ఈ ఆధ్యాత్మ క్షేత్రమునందైతే స్వర్గమునకు ఆధిక్యత అనేటువంటిది ఇవ్వబడుతుందా? ఇవ్వబడదు. ఎందుకు? అక్కడ ఉండేటువంటిది ఏ ఇంద్రియాలతో అదే. ఇప్పుడు మనకి ఇంకొక విషయం కూడా, ఏ విధంగా త్రిశంకుడుని విశ్వామిత్రుడు మరి స్వర్గానికి ఉన్న పలంగా బొందితో పంపించినప్పుడు ఈ ఇంద్రియ సంఘాతమైనటువంటి బొందితో అంటే సలక్షణంగా ఉన్నటువంటి సశరీరంగా త్రిశంకుడు స్వర్గానికి పోవాలి అనుకున్నాడు. అక్కడికి పోతే ఈ ఇంద్రియాలతో వాళ్ళు రాణిస్తారా? రానివ్వరు. ఎందుకు? ఏ లోకానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు ఆ లోకంలోనే ఉంటాయి. అట్లాగే అక్కడ స్వర్గలోకంలో ఉండేటువంటి ఇంద్రియాలు ఏంటి అంటే కేవలం అంతరేంద్రియాలే ఉంటాయి. వారికి ఈ బాహ్యేంద్రియాలు ఏమీ ఉండవు. వారు కోరుకున్నప్పుడు కామరూపాన్ని, కోరిన రూపాన్ని ధరించి కోరికను తీర్చుకొని మళ్ళీ అంతరేంద్రియాలు, సూక్ష్మమైనటువంటి అంతరేంద్రియాలతోనే ఉంటారు. ఆ అంతరేంద్రియాలతో ఉన్నారు కాబట్టే వారు మోక్షతత్వాన్ని పొందలేరు.
అందుకే వారు ఏం చేస్తారు, మళ్ళీ కూడా మోక్షాన్ని పొందాలి అనుకునేటువంటి వాడు మళ్ళీ సహజమైనటువంటి తన స్వాభావికమైనటువంటి ఇంద్రియాలను సమకూర్చుకొని దాని ద్వారా కాయాన్ని కూడా కష్టింపజేసి జపము తపము ధ్యానము మోక్షానుసంధానము బ్రహ్మానుసంధానం చేసి మోక్షతత్వాన్ని పొందుతారు. కాబట్టి ఇక్కడ త్రిశంకుడు మరి ఈ ఇంద్రియాలతో పోతే వాళ్ళు ఏం చేశారు, అక్కడ నో అలౌ, వాళ్ళు లోపలికి ప్రవేశించని వల్ల నెట్టి పడేశారు. ఎందుకు అంటే అక్కడ ఇంద్రియ సంఘాతమైనటువంటి భోగాలు ఉంటాయి, అంటే ఆ లోకానికి సంబంధించినటువంటి ఇంద్రియాలతో మాత్రమే అక్కడ ప్రవేశించాలి. అంతేకాని ఈ యొక్క మనుజ శరీరమైనటువంటి ఇంద్రియాలతో కూడుకొని వెళితే అక్కడ ఉంటుందా, ఉండదు. అందుకని అక్కడ వేరేగా ఉంటుంది కాబట్టి వాళ్ళు త్రోసివేశారు. అట్లాగే ఈ స్వర్గము మొదలైనటువంటి వారికి వీరందరికీ కూడా అంటే మోక్షపరులైనటువంటి వారు కానే కాదు కదా స్వర్గాన్ని ఆశించేవారు. స్వర్గపరులైనటువంటి వారికి స్వర్గంలో అంటే ఆధ్యాత్మ క్షేత్రమునందు ఈ యొక్క పరమపద స్థానమునందు పారమార్థిక చింతయందు పరమాత్మ తత్వమునందు మరి ఈ స్వర్గానికి ఆధిక్యత అనేటువంటిది ఇవ్వబడదు. భూలోకవాసి అయినటువంటి త్రిశంకుణ్ణి స్వర్గలోకవాసులు ఎలా నెట్టివేశారో అలాగే ఈ స్వర్గము అని చెప్పబడి ఉన్నతంగా భావించబడి సుఖాలకు ఆలవాలమై ఉన్నటువంటి ఆ యొక్క లోకము అనేటువంటిది అక్కడ ఇంద్రియాలే లేనటువంటిది ఆధ్యాత్మిక క్షేత్రం. జనన మరణాలు లేవు అక్కడ, అంతరింద్రియాలు కూడా లేవు. సర్వశూన్యమైనటువంటి అన్నీ నశించిపోగా మిగిలి ఉన్నటువంటి ఏ పరమాత్మ తత్వం అయితే ఉంటుందో అది మోక్షము. ఏదైతే నీవు తెలియబడేటువంటి సూక్ష్మమైనటువంటి తెలివి లేదా దైవిక తెలివి పారమార్థిక చింత కూడా సూక్ష్మీకరించి వాడు బ్రహ్మానుసంధానం చేసి తనను తాను తగ్గించుకొని తెలివి రూపంలో దైవిక తెలివి రూపంలో సూక్ష్మాతి సూక్ష్మమే ఆ తెలివి కూడా పరబ్రహ్మమునందు లీనమైనప్పుడు మాత్రమే తెలివి అనేటువంటిది లేకుండా పోయినప్పుడే మోక్షతత్వానికి ప్రవేశించినట్లు. అటువంటి దానికి కొన్ని ఇంద్రియాలతో కూడుకొని ఏ యొక్క వాసనలతో కూడుకొని విషయవాంఛలతో ఉన్నటువంటి ఈ యొక్క స్వర్గలోకము అక్కడ కూడా సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి విజృంభించే ఉన్నవి. వాటితో కూడినటువంటివి ఈ ఆధ్యాత్మ క్షేత్రమునందు ఈ పరమ పద తత్వమునందు ఈ యొక్క పరమాత్మ స్థానాన్ని పొందేటువంటి విషయమునందు నిర్వాణ పదవిని పొందేదాని యందు కూడా ఈ స్వర్గము అనేటువంటిది ఏమాత్రమూ ఆధిక్యం కాదు. మనుజ లోకంలో ఎంతో ఇక వాడు స్వర్గలోకము కూడా అంతే. ఇవన్నీ కూడా అక్కడ ఏది ఎక్కువ లేదు తక్కువ లేదు. ఎవడైతే తనను తాను మరి నశింపచేసుకొని తాను పరమాత్మ స్వరూపుడవుతాడో వాడు మాత్రమే అర్హుడు అని చెబుతూ, అంతేకాదు పైగా స్వర్గము మొదలైనటువంటి సుఖాలను కూడా వదిలివేసి తృణీకరించి వాటిని ఏమాత్రము కూడా గొప్పగా చూడక అసలుకు వాటి వైపు ఆలోచన కూడా పోనీకుండా ఉండేటువంటి వానికి మాత్రమే మోక్షము అనేది లభిస్తుంది అని కదా ఇక్కడ చెప్పబడింది. ఏ విధంగా అంటే స్వర్గం ఎక్కువ అనుకుంటాం కానీ ఏది దరిద్రుడికి ధనవంతుడు గొప్పోడు అన్నట్లుంటుంది. కానీ దరిద్రుని బాధ కంటే ధనవంతుని బాధే ఎక్కువ. ఎందుకు అంటే వానికి అనేక మంది శత్రువులు ఉంటారు, అనేకమైన ధనానికి సంపాదనతో కూడినటువంటి చిత్తచాంచల్యం ఉంటుంది, దానికి తగినటువంటి సమస్యలు ఉంటాయి. అదే దరిద్రుడికైతే పూటబత్తం పుల్ల వెలుగు. ఆ పూట తెచ్చుకున్నాడా దాచుకోవలసిన అవసరం లేదు, దోచుకునే వాళ్ళు ఎవరూ రారు. చక్కగా వండుకుంటాడు, ఇంత తింటాడు, కటికి నేల మీదైనా హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతాడు. అదే ధనవంతుడైతే ఏం చేస్తాడు, తెల్లారి లేచి ఏ వ్యాపారవేత్తన గలవాలి, ఈ డబ్బుని ఎక్కడ మదుపు చేయాలి, దీనిని ఎక్కడ మరి మనం గతంలో పెట్టినటువంటి దానికి వడ్డీతో సహా ధనం వస్తుందో రావట్లేదు, మరి ఫలానా భూములు కొనమని వానికి చెప్పాను, ఈ విధంగా ఇల్లు విక్రయించాలి, పెద్దవానికి ఇంత పెట్టాలి, చిన్నోడికి ఇంత పెట్టాలి, ఈ విధంగా ఆలోచనలు చేస్తూ వాడు ధనవంతుడు అయినటువంటి వాడు అర్ధరాత్రికి కూడా వాడికి నిద్ర పట్టదు. అప్పుడు ఎవని జీవితం ఎక్కువ, ఎవనిది సుఖవంతం
అంటే ఎక్కడ వస్తువు తక్కువ ఉంటుందో వానిదే సుఖం, ఎక్కడ వస్తువు సంపద అనేటువంటిది ఎక్కువ ఉంటుందో వానిదే కష్టం. అదే ప్రాపంచిక సంబంధమైన వస్తువా, అదే ఏ యొక్క పారమార్థికమైనటువంటి వస్తువా. పారమార్థిక వస్తువులో తన యొక్క శరీరంతో సహా తాను అబద్ధము అని నిర్ధారించుకున్నప్పుడు మాత్రమే పరమాత్మ వస్తువునందు ఎటువంటి ఆటంకాలు లేక ఒకవేళ అనుకోకుండా కలిగినటువంటి అవరోధాలను కూడా దాటుకొని మరీ పరమాత్మ తత్వాన్ని పొందగలుగుతాడు. అంతేకాని వాడు ఎక్కువగా భావించాడా, వాడు పరమాత్మ తత్వాన్ని పొందలేడు అంటే పారమార్థిక చింతలో సమర్థత లేదు. ఆ పారమార్థిక చింత రాలేదు అంటే ప్రాపంచిక సంబంధమైనటువంటి దృష్టి కలిగి ఉన్నావు. కాబట్టి ఈ విధంగా అంటే ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ స్వర్గాది సుఖభోగాలు అన్నీ కూడా ఎవడైతే పూర్తి స్థాయిలో వదిలివేస్తాడు, ఆలోచన ప్రకారంగా సంకల్పమాత్రంగా కూడా లేకుండా వాటిని విదిలించుకొని వదిలివేస్తాడు, అటువైపు సంకల్పమాత్రం కూడా లేకుండా అస్థిరమైన వస్తువులను అణిచివేసుకున్నాడు, అటువంటి వానికి మాత్రమే మోక్షం లభిస్తుంది అని చెప్పారు. కాబట్టి సామాన్యుల దృష్టిలో స్వర్గం అధికంగా తోచవచ్చేమో, కానీ జ్ఞానుల దృష్టి అంటే అందుకాదు కదా. ఎలాగంటే దరిద్రుని దృష్టిలో ధనవంతుడు గొప్పోడే, కానీ ఇక్కడ మరి అలాగే ఈ యొక్క ప్రాపంచిక సంపన్నమైనటువంటి విషయంలో స్వర్గం అధికంగా తోచవచ్చు. ఎందుకు, నేను ఇక్కడికంటే అక్కడ ఎంతో అనుభవిస్తున్నారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, నేను అటువంటి సుఖాన్ని పొందాలి అని అధికంగా భావించి ఉండవచ్చు. కానీ ఆ సుఖాన్ని కూడా త్రోసిపుచ్చగలిగినటువంటి స్థితి ఎవరికి ఉంటుంది, జ్ఞానుల దృష్టి యందు ఉంటుంది. ఎందుకు, ఏది ఏమైనా సరే శరీరాలు అనేటువంటివి వచ్చిపోయేటువంటివి, ఈ మూడు గుణాలకు లోబడి మూడు లోకాలలో చరించేటువంటివి, సర్వేక సమస్త వస్తువులతో కూడుకొని శరీరాలు కూడా సర్వము అశ్వరాలే, సర్వము నశించేవి. ఏది రానిది పోనిది ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అది సత్యము. కాబట్టి ఇక్కడ మనుషులోకం కన్నా స్వర్గము ఎక్కువేమీ కాదు అనేటువంటి విషయం సామాన్యులకు స్వర్గం అధికంగా ఉంటుందే కానీ జ్ఞానుల దృష్టి ఎందైతే కాదు కదా అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్తు.